టీజీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంపు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ వైఎస్ జగన్. విడుదల రజనీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్స్, అదనపు పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం ₹1,00,000 ఉంది. దాన్ని ఏకంగా ₹1,24,000కు పెంచింది. డైలీ అలవెన్స్ ను 2,000 నుండి 2,500కు పెంచింది. పెన్షన్ విషయానికి వస్తే మాజీ సభ్యులకు ప్రతి నెల 25,000 పెన్షన్ అందుతుంది. దాన్ని 25,000 నుండి 31,000కు పెంచింది. మాజీ సభ్యుల అదనపు పెన్షన్లోనూ మార్పులు చేసింది. దాన్ని 2,000 నుండి 2,500కు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్ 1, 2023 నుండి అప్లై అవుతుంది. గత కొద్ది రోజుల నుండి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల ముందు వరకు ఎండలు దంచుకొట్టాయి. 40 డిగ్రీల పైనే ఎండలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎండలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు. పంట నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదన అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే ఇట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 ₹75,000 అమ్మిన రోజుల నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000. ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతుకు డైరెక్ట్. అరటి రేటు మన కోవిడ్ లో కొనేంత రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా,
ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై గాంధీ ఆసుపత్రి అధికారులను కలిసి బాధితురాల్ని పరామర్శించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అంతర పోటీలు కాదు, మహిళలకు భద్రత కల్పించాలి. రాష్ట్రంలో మహిళలకు భద్రతే లేదు, బస్సులో ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. మహిళలపై అత్యాచారం కేసులు క్రైమ్ రేట్ 22% పెరిగాయి. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను. పోలీస్ విచారణకు సహకరిస్తాను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు. నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయం. యాంకర్ శ్యామల. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్టు చేయాలి. పోలీసులు అరెస్టు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశా అని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి. కేఏ పాల్. బాలకృష్ణ అట, మంచులక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్టు చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు. 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు. 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మార్కెట్ ఏం లేదు. మార్కెట్ కథం కావడానికి కారణమైన హైడ్రాకు మూసి ప్రక్షాళనకు కృతజ్ఞతలు. అక్బరుద్దీన్ ఓవైసీ. ముస్లిం బస్తీల్లో ఉపవాసం ఉన్న ముస్లింలను పోలీసులు టార్చర్ చేస్తున్నారు. ఉపవాసం వదలడానికి వెళ్తున్న సమయంలో అడ్డంగా బారికేడ్లు వేసి లైసెన్స్ అంటూ పేపర్లు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ. रोजेदार को मुस्लिम बस्तियों में तो आप बताइए, क्या ये सही है? क्या ये अच्छा है? इससे आपका नाम होगा. अरे अगर देखना है सर, द ट्रैफिक पुलिस, द पुलिस शुड सी दैट
Sir, the people who do not have a license, I'm talking about small children, sir की जरूरत है. लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट, थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स सर. आई डोंट नो how are we going to rescue this real estate? Many people. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది. వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడు. ఆ మార్పు అతని ఆత్మహత్యకు కారణమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూట్ల రాయి తీయనోడు ఏట రాయి తీస్తాడా? ఫార్ములా ఈ రేస్ కేసులో 50 కోట్ల రూపాయలకే గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇతర దేశాల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాము అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం అధ్యక్ష. ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్యస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏట రాయిస్తాడని చెప్పారు. గూట్లో రాయి తినేవాడు ఏట రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేత కానివాడు ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా క్రషర్ యజమానుల్ని భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజని కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని స్పష్టత ఇచ్చారు. కాల్ డేటా, టెలిఫోన్ డేటా కాదు, కాల్ డేటా గురించి మాట్లాడాలని చెప్పడం జరిగింది. అమ్మ, మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం, బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్ సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్ కి ఆక్షన్ కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు. తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలు తెలిపారు. ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికి మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్ని బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలా మంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు.
హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంపు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ వైఎస్ జగన్. విడుదల రజనీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్.